హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడు మనకి సేల్స్లో ఒక రెండు మొబైల్స్ హవా అయితే నడుస్తుంది. అదే ఒకటి ఐఫోన్ 16 ప్రో అనమాట. ఇంకోటి వచ్చేటప్పటికి సామ్సంగ్ S24 అల్ట్రా. ఐఫోన్ 16 ప్రో వచ్చేటప్పటికి మీకు 70,000 రూపాయలు అంటే 69,990 రూపాయలకి అయితే రాబోతుంది. అంటే ఇప్పుడు వస్తున్న రూమర్స్ ప్రకారం సామ్సంగ్ S24 అల్ట్రా అయితే మనకి 59,990 రూపాయలు అంటే 60,000 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. ఈ డీల్స్ అన్ని కూడా వెరీ ఫ్లాష్ డీల్స్, కొంతసేపు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ కంపారిజన్ అయితే నేను మీ ముందు అయితే పెట్టబోతున్నాను. ఇది నా 1 year ఎక్స్పీరియన్స్. ఏదైతే నాకు ఐఫోన్ 16 ప్రో ఉందో ఇది నా ఫ్రెండ్ వాడుతున్నారు లాస్ట్ 1 yearగా. ఏదైతే నేను S24 అల్ట్రా ఉందో ఇది నేను వాడుతున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు iOS యూజరు. సో దాని నుంచి నేను సామ్సంగ్ అయితే వచ్చాను. నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఫైనల్గా ఈ రెండింటి మీద నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఈ రెండిట్లో మీకు ఏది వాల్యూ ఫర్ మనీ అనేది నేను ఇవాళైతే నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేయబోతున్నాను. నేను ఇక్కడ ఎలాంటి టెక్నికల్గా ఏం మాట్లాడట్లేదు. రియల్ టైంలో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, తీసుకుంటే ఇది మీకు బెస్టా కాదా, ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడతాను. అండ్ రెండోది, ఇక్కడ మనకి ఇది 70,000 రూపాయలకు వస్తుంది ఇది మా ఐఫోన్ 16 ప్రో అనేది. అలాగే సామ్సంగ్ S24 అనేది మనకి S24 అల్ట్రా మీకు 60,000 రూపాయలు వస్తుంది. సో ఈ రెండింటి మధ్య మనకి రూమర్స్ ప్రకారం 10,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది కదా. ఒకవేళ నిజంగా 10,000 రూపాయల డిఫరెన్స్ వస్తే ఈ రెండిట్లో మీకు ఏది బెటర్ అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మనకి ఆల్రెడీ సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి ఈ సేల్స్లో ఇలాంటి డీల్స్ వచ్చినప్పుడు నాట్ ఓన్లీ మొబైల్స్, టీవీస్ కానీ, మీకు రిఫ్రిజిరేటర్స్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, ఇలా ఏ డీల్ వచ్చినా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా జాయిన్ అయిపోయి లూట్ అయితే చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్గా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం ఐఫోన్ 16 ప్రో గురించి అయితే మాట్లాడుకుందాం. ఏదైతే మీకు ఐఫోన్ 16 ప్రో ఉందో, సో ఆల్మోస్ట్ దీన్ని కొత్త ప్రైస్ మనకి స్టార్టింగ్లో రిలీజ్ అయినప్పుడు 1,20,000 రూపీస్ అబోనే ఉంది. ఇది మనకి 128 GB వేరియంట్ అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే మీకు సేల్లో రాబోతుందో 70,000 రూపాయలకి, అక్కడ వచ్చేది మీకు 128 GB వేరియంట్, బేస్ వేరియంట్ మాత్రమే రాబోతుంది. అదే మీరు సామ్సంగ్లో కనుక చూసుకున్నట్లయితే మీకు బేస్ వేరియంటే 12 GB 256 GB అయితే వస్తుంది. అంటే మీకు స్టోరేజ్ అనేది కంపేర్ టు మనం ఐఫోన్తో కంపేర్ చేస్తే బెటర్ మీకు సామ్సంగ్లో మీకు 128 GB ఎక్స్ట్రా అయితే వస్తుందన్నమాట. ఇది మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి మీకు ఓఎస్ ఎక్స్పీరియన్స్. ఇది వచ్చేటప్పటికి మీకు iOS, ఇది వచ్చేటప్పటికి మీకు ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్. కంప్లీట్గా మీరు కస్టమైజేషన్ చేసుకోవాలి. ఏది కస్టమైజేషన్ చేసుకోవాలన్నా మీ చేతిలో ఉండాలి మీ మొబైల్ అని అనుకుంటే ఖచ్చితంగా మీకు సామ్సంగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదు నాకు iOS ఎక్స్పీరియన్సే కావాలి, స్మూత్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీకు iOS అనేది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఈ రెండు డిస్ప్లేల గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కూడా చాలా బాగుంటాయి. రియల్ టైంలో మీకు పెద్ద డిఫరెన్స్ తెలియనప్పటికీ బట్ మీరు మైల్యూట్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఐఫోన్ డిస్ప్లే కంటే కూడా ఖచ్చితంగా సామ్సంగ్ డిస్ప్లే అనేది కొంచెం బెటర్ అయితే ఉంటుంది. 10 బిట్+ డిస్ప్లే అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కలర్స్ అయితే చాలా పంచీగా ఉంటాయి, మీకు ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదు. రీఫ్రెష్ రేట్లో కూడా మీకు చాలా స్మూత్ రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. రెండిట్లో కూడా మీకు బాగానే ఉంటుంది. సామ్సంగ్ వచ్చేటప్పుడు మీకు 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో కూడా మీకు 120 Hz అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో రీఫ్రెష్ రేట్లో మీకు రెండు కూడా సేమ్ అయితే ఉంటాయి. బట్ రియల్ టైంలో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మాత్రం కొంతమందికి ఐఫోన్ నచ్చొచ్చు, కొంతమందికి సామ్సంగ్ నచ్చొచ్చు. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కాబట్టి దాన్ని అయితే మనం చెప్పలేము. కాకపోతే మీకు రియల్ టైంలో మీరు డిస్ప్లే చూస్తున్నప్పుడు మాత్రం కంపేర్ టు నాకు ఐఫోన్తో కంపేర్ చేస్తే సామ్సంగ్లో కలర్స్ అయితే మాత్రం చాలా పంచీగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. కలర్స్ చాలా యాక్యురేట్గా కనిపిస్తున్నాయి. ఇంకా మీకు చెప్పాలంటే వీళ్ళ డిస్ప్లే ఇచ్చేదే వీళ్ళు. సో సింపుల్గా ఇంతే మనం చెప్పాల్సింది. ఎందుకంటే నేను ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు అవతల వాళ్ళకి ప్రోడక్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఒరిజినల్ అయితే ఇవ్వలేను కదా. అట్లీస్ట్ 99% అయితే ఇస్తాను, ఒక 1% అయినా తగ్గించి ఇస్తాను కాబట్టి సో ఖచ్చితంగా డిస్ప్లే పరంగా నాకు ఇది బాగానే నచ్చిందని చెప్పొచ్చు. అండ్ రెండోది వచ్చేటప్పటికి మనం కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఒకవేళ ఫొటోస్ మెయిన్ ప్రయారిటీ అని అనుకుంటే మీరు సామ్సంగ్ S24 అల్ట్రాకి అయితే వెళ్ళండి. లేదు నాకు వీడియోసే ప్రయారిటీ అని అనుకుంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఐఫోన్ 16 ప్రో అనేది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. బట్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది 128 GB బేస్ వేరియంట్తో మీకు 70,000 అయితే అవైలబుల్ వస్తుంది. బట్ ఇక్కడ మీకు 256 GB అయితే వస్తుంది. 256 GB అనేది ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టోరేజ్ అనేది ఐఫోన్లో అమాంతం మింగేస్తుంది అనమాట. దీంట్లోనే కాదు, మీకు ఓన్లీ సామ్సంగ్లోనే కాదు, రెండిట్లో కూడా సేమ్ ఉంటుంది. రెండిట్లో మీకు స్టోరేజ్ అనేది చాలా ఫాస్ట్గా కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు 256 GB వస్తుంది కాబట్టి కొంచెం ఇది మీకు ఒక సైడ్ బెనిఫిట్ అయితే అవుతుంది. రెండోది, మీరు ఒకవేళ రికార్డ్ చేశారనుకోండి, ఏదైనా రికార్డ్ చేశారు, దాన్ని మీ ల్యాప్లోకి పంపించుకోవాలనుకుంటున్నారు, లేదా ఎవరికైనా పంపించాలనుకుంటున్నారు, ఏదైనా ఒక ఆండ్రాయిడ్ యూజర్కి పంపించాలనుకుంటున్నారు అనుకోండి, మీకు ఇక్కడ ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. మీరు షేర్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇది ఓన్లీ మీకు యాపిల్ ఎకో సిస్టంలో మీరు ఉంటేనే మీకు ఇది బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. కానీ మిగతాప్పుడు మీకు
మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంది. అదే మీరు ఆండ్రాయిడ్లో ఉన్నారనుకోండి, మీరు దేనికైనా చాలా ఈజీగా అయితే మీరు కాపీ అయితే చేసుకోవచ్చు. సో అది మీకు చాలా ఈజీ అయితే ఉంది. అండ్ మీకు ఇకపోతే వీడియో గురించి మాట్లాడుకున్నట్లయితే వీడియో అయితే నో డౌట్ మీకు అసలు ఇక్కడ చెప్పాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా మీరు ఒక క్రియేటర్ అయినా సరే, లేదు నాకు వీడియోస్ కోసమే నేను మొబైల్ తీసుకోవాలనుకుంటున్నానంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ బెటర్ చాయిస్ అయితే iPhone 16 Pro అయితే అవుతుంది. సో దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. ఈవెన్ మీకు సినిమాటిక్ మోడ్ కూడా కంపేర్ టు మనం Samsung S24 Ultraతో కంపేర్ చేస్తే మీకు సినిమాటిక్ మోడ్ iPhone 16 Proలోనే బెటర్గా అయితే అనిపిస్తుంటుంది. మీకు ఇక్కడ 8K సపోర్ట్ అయితే ఉండదు 16 Proలో, బట్ ఇక్కడ Samsung S24 Ultraలో మీకు ఖచ్చితంగా 8K సపోర్ట్ అయితే ఉంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కెమెరాలో ఎక్కువ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే మాత్రం డీటెయిల్స్ అయితే మీకు iPhone ప్రొవైడ్ చేయలేదు. సో డీటెయిల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు Samsung అయితే ద బీస్ట్ అయితే ఉంటుంది. రెండోది మీరు ఒకవేళ పోర్ట్రేట్ షాట్స్ తీసుకుంటున్నారు అనుకోండి, సో పోర్ట్రేట్ షాట్ విషయంలో అసలు మీకు కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. మీరు ఫొటోస్లో ఎలా తీసుకోవాలనుకున్నా సరే మీకు 1x 2x 3x 5x 10x మీరు ఎలా తీసుకోవాలనుకున్నా సరే మీకు ఖచ్చితంగా Samsung S24 Ultra అయితే బెటర్ చాయిస్ అవుతుంది. అదే మీరు వీడియో మోడ్కి వచ్చేటప్పటికి వీడియో మోడ్లో మీకు iPhone 16 Proలో వచ్చేటప్పటికి మీకు 15x వరకు జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అదే మీరు Samsung S24 Ultraకి వచ్చేటప్పటికి మీకు 20x వరకు జూమ్ అయితే ఉంటుంది. సో జూమ్లో కూడా మీకు కంపేర్ టు iPhone 16 Proతో మీరు కంపేర్ చేస్తే ఖచ్చితంగా మీకు బెటర్ డీటెయిల్స్ అయితే Samsung S24 Ultraతో ఉంటాయి. లేదు మీరు స్టాండర్డ్ డిఫాల్ట్గా రికార్డ్ చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు iPhone 16 Pro అనేది మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఓన్లీ మీకు జూమ్ చేసినప్పుడు మాత్రమే కొంచెం బెటర్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. బికాజ్ ఇది మనకి 200 MP మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇక్కడ మనకి మొత్తం 3 కెమెరాస్ అయితే కనిపిస్తాయి. 12 MP కెమెరా కనిపిస్తుంది, అలాగే 50 MP, నెక్స్ట్ 200 మెగాపిక్సెల్ కెమెరా కనిపిస్తుంది. ఇకపోతే మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. మరి మీరు టూ మచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు డే టు డే లైఫ్లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. 4K సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు బ్యాక్ కెమెరా అయితే 8K సపోర్ట్ ఉంటుంది. 8K 30 FPS వరకు సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు లాగ్లో కూడా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో వెరీ రీసెంట్గా మనకి One UI 17 అప్డేట్ వచ్చింది కదా, అప్డేట్ వచ్చిన తర్వాత అయితే చాలా బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే మీకు ఇక్కడ ఒక మైనస్ కూడా ఉంది. నేను కొన్నప్పుడు దీని బ్యాటరీ ఏదైతే కెపాసిటీ ఉందో 5000 mAh బ్యాటరీతో వస్తుంది ఇది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే మనకి One UI 17 అప్డేట్ వచ్చిందో, అప్డేట్ వచ్చిన తర్వాత దీని బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది నాకు ఫుల్ డే వచ్చేది. నేను ఒక క్రియేటర్గా దీన్ని యూజ్ చేస్తున్నా కాబట్టి సో ఇది మాకు ఆల్మోస్ట్ 30% నుంచి 40% వరకు డౌన్ అయితే అయిపోయింది అనమాట. అంటే ఒక ఫుల్ డే నేనైతే అస్సలు యూజ్ చేయలేకపోతున్నాను. లాస్ట్ కొన్ని మంత్స్గా నేను యూజ్ చేస్తూ ఉన్నాను. లైక్ ఒక 1 month నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. ఎప్పుడు కూడా నాకు అసలు ఒక ఫుల్ డే వర్కింగ్ డే అయితే నాకు ఫుల్గా అయితే రాలేదనమాట. అదైతే నేను దీంట్లో నోటీస్ చేశాను. అలాగే మీకు సేమ్ ప్రాబ్లం 16 Proలో కూడా ఉంది. సో ఇది కాంపాక్ట్ ఫోన్ అనమాట. దీంట్లో నేను ఖచ్చితంగా ఇది కాన్ అని కూడా చెప్పలేను. ఎందుకు అనంటే ఇది కాంపాక్ట్ ఫోను. మీకు బ్యాటరీ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు ప్లస్ వేరియంట్ అయితే ఉంటుంది. అక్కడ మీకు బ్యాటరీ వస్తుంది, లేదా ప్రో మ్యాక్స్ వేరియంట్ ఉంటుంది. ఈ రెండిట్లో మాత్రమే మీకు బెటర్ బ్యాటరీ వేరియంట్ అయితే వస్తుంది. లేదు మిగతా మీరు 16 తీసుకున్నా 16 Pro తీసుకున్నా ఈ రెండు కూడా కాంపాక్టబుల్ ఫోన్స్ కాబట్టి ఈ కాంపాక్ట్ ఫోన్స్లో మీకు ఖచ్చితంగా బ్యాటరీ అనేది తక్కువ అయితే ఉంటుంది. సో జనరల్గా ఈ రెండు మనకి లాంచ్ అయినప్పుడు కొత్త మొబైల్ మనం తీసుకున్నప్పుడు చూసుకున్నట్లయితే బెటర్ టు మనం 16 Proతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా బ్యాటరీలో మనకి 1 డే ఫుల్ వర్కింగ్ డే మనకి Samsung S24 Ultra వచ్చేది. బట్ ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా మీకు ఒక 1 డే అయితే మీరు రావట్లేదు. ఒకవేళ మీరు కొత్త మొబైల్ తీసుకుంటే వచ్చే అవకాశం ఏమన్నా ఉందేమో, కానీ ప్రజెంట్ నాకైతే రీసైక్లింగ్ వల్ల అనుకుంటా మేబీ ఎక్కువసార్లు ఛార్జింగ్ చేస్తూ డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాను కాబట్టి బ్యాటరీ అయితే బాగానే డ్రైన్ అయిపోయింది. ఆల్మోస్ట్ నాకు 1 year పైన అయిపోతుంది. లైక్ ఒక 13 months 14 months దగ్గర అయితే అయిపోయింది అనమాట. ఈ రెండు కూడా ఆల్మోస్ట్ దగ్గర సేమ్ టైంలోనే తీసుకున్నాం. అందుకే ఈ రెండు కూడా మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. గైస్ ఇక మనం దీని యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ గురించి మాట్లాడుకోవాలి. సో వీటి యొక్క బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే Samsung S24 Ultraలో బ్రైట్నెస్ వచ్చేటప్పుడు మనకి 2600 nits బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది iPhone 16 Proలో వచ్చేటప్పుడు మీకు 2000 nits బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రియల్ టైంలో మీకు ఇండోర్ కండిషన్లో వాడుతున్నప్పుడు పెద్దగా మీకు అసలు ఏం తెలియదు, కానీ పెద్ద ఫరక్ పడదు. కానీ మీకు రియల్ టైంలో మీకు మిడ్ డే కండిషన్లో బాగా సన్నీ కండిషన్లో మీరు బయట వాడుతున్నారు అనుకుంటే రెండు ఫోన్లు పక్కన పెట్టినప్పుడు ఖచ్చితంగా మీకు Samsungలో అయితే బెటర్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మీకు ఎండ ఎక్కువ అవుతున్నప్పుడు బ్రైట్నెస్ అనేది ఎక్స్ట్రా బ్రైట్నెస్ అయితే ఎనేబుల్ అయితే అవుతుంది అనమాట. అప్పుడు మీకు మీరు కంపేర్ టు iPhone 16 Proతో కంపేర్ చేస్తే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు Samsung S24 Ultraలో ఉంటుంది. ఇకపోతే మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది AI గురించి మాట్లాడుకోవాలి. దీని గురించి నేను పెద్దగా మీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు iPhone AIకి ఏదైతే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఉందో దానికి అలాగే మనకి Samsung S24 Ultraలో వచ్చే AI గురించి లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. మీకు కొన్ని lakhs లో వీడియోస్ ఉంటాయి. ఈ రెండింటి మధ్య AI అనేది ఒక నక్కకి నాగలోకి అనుకున్నంత
తేడా అయితే ఉందన్నమాట. సో ఇది అసలు మీకు ఏఐలో ఎంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుందో ఇది ఏఐలో అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మీకు ఏఐ ఫీచర్స్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం సామ్సంగ్ S24 Ultra ద బీస్ట్ అయితే ఉంటుంది. మీకు అసలు దగ్గరకు కూడా మీకు ఐఫోన్ అయితే రాలేదన్నమాట, అంత బీస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇకపోతే మీకు స్టోరేజ్ కనెక్టింగ్ విషయానికి వస్తే రెండు కూడా మీకు 1 TB స్టోరేజ్ అయితే ఈజీగా మీకు కనెక్ట్ అయితే చేస్తున్నాయి. రెండు కూడా షో చేస్తున్నాయి, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఒకవేళ షేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు అప్పుడు కాపీ చేసుకోవడానికి మాత్రం బెటర్ ఆప్షన్ అయితే మీకు S24 Ultra అవుతుంది. డిటెక్ట్ చేస్తుంది మాత్రం రెండు కూడా మీకు 1 TB అయితే డిటెక్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ గైస్ ఇక్కడ మనం ఇంకొక మేజర్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. రాబోయే సామ్సంగ్ S26 Ultra ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు కొంత అప్డేట్ అయితే చేస్తున్నాము యాప్స్ మీద. అంటే థర్డ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ప్రజెంట్ ఐఫోన్లో డౌన్లోడ్ చేసుకోలేరు కదా, ఇన్స్టాల్ చేసుకోలేరు. సేమ్ అదే విధంగా ఇక్కడ మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోలేరు సామ్సంగ్లో కూడా అని అయితే చెప్తూ ఉన్నారు. మరి మనం థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేయాలి అని అంటే ఎలా అంటే, సో వీళ్ళు దీనికోసమే ఒక సపరేట్గా ఒక బ్లాగ్ అయితే క్రియేట్ చేస్తారు. అక్కడ మీకు ప్లే స్టోర్ అయితే వెరిఫై చేస్తుంది ఈ యాప్ని అలౌ చేయొచ్చా లేదా అని. సో వీళ్ళు వెరిఫై చేసిన తర్వాత దాన్ని అన్ని థర్డ్ పార్టీ యాప్స్ అన్ని కూడా ఒకవేళ అవి ప్రైవసీ కండిషన్స్ అన్ని కనుక పాటించినట్లయితే అవన్నీ కూడా మీకు ఒక బ్లాక్లో అయితే పెడతారనమాట. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అంటే ప్రతి యాప్ని మీరు ఆండ్రాయిడ్లో ఇన్స్టాల్ చేసుకుంటారు కదా, అలా మీరు ఇక మీద నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలంటే సామ్సంగ్లో మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోలేరు. గూగుల్తో కొలాబరేట్ అయ్యి మేము ఈ ఆప్షన్ అయితే తీసుకొస్తున్నామని చెప్పేసి సామ్సంగ్ అయితే అనౌన్స్ చేసింది. ఇది జనవరి నుంచి అయితే ఇలా నెక్స్ట్ లాంచ్ ఏదైతే ఉందో సామ్సంగ్ S26 Ultra, సో దీని నుంచి అయితే అమలు చేస్తామని చెప్తున్నారు. బట్ చూడాలి. సో ఒకవేళ ఆ అప్డేట్ వస్తే మాత్రం రేపు మీకు ఐఫోన్లో ఏ విధంగా మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసుకోలేరు, సేమ్ మీరు సామ్సంగ్లో కూడా యాప్స్ అయితే థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోలేరు. ఇక ఈ రెండు డిస్ప్లేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి ప్రోమోషన్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి క్వాడ్ HD+ డిస్ప్లే అనమాట. సో డిస్ప్లేకి అయితే మీరు ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. డిస్ప్లేస్ అయితే మీకు చాలా బాగుంటాయి. మీకు డిస్ప్లే డే టు డే లైఫ్లో మీరు ఎలాంటి డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ అయితే చేయరు. కాకపోతే ఇంకా కాంపాక్ట్ గురించి అయితే మాట్లాడుకోవాలి మనం. సో ఈ రెండు నేను ఇక్కడ జస్ట్ మీకు ఇట్లా చూపిస్తే మీకు అర్థమవుతుంది కాంపాక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ మీకు ఈజీ అయితే అర్థమైపోతుంది కదా. మీరు కనుక వేరే ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి వచ్చినా లేదా ఒకవేళ ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్కి వచ్చినా సరే మీకు సామ్సంగ్ S24 Ultra అనేది కొంచెం బల్కీగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు సడన్గా పట్టుకోగానే ఏదో మీరు నోట్బుక్ పట్టుకున్న ఫీల్ అయితే ఉంటుంది అనమాట. రెండు చేతులతో పట్టుకొని మీరు ఆపరేట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి ఫీల్ అయితే మీకు ఇది వస్తుంది. బట్ 1 డే లేదా ఒక 2 డేస్ యూసేజ్ తర్వాత మీకు ఇది కాంపాక్ట్కి అయితే అయిపోతుంది. అండ్ వెయిట్ మేనేజ్మెంట్లో కూడా చూసుకున్నట్లయితే వెయిట్ అనేది మీకు కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో నాకు ఇంకా బాగా నచ్చిన అంశం ఏంటంటే S Pen అనమాట. సో ఈ S Pen ఏదైతే ఉందో మీకు లాస్ట్ జనరేషన్ బ్లూటూత్తో కనెక్ట్ అయ్యేటువంటి ఒక S Pen అనమాట ఇది. తర్వాత మీకు ఏ S Pen వచ్చినా సరే బ్లూటూత్ కనెక్టివిటీతో ఉండే S Pen అయితే రావట్లేదు. ఇది మీకు బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. మీకు ఇది చాలా వర్క్స్ అయితే చేస్తుంది. మీకు డేలో మీరు కనుక ఎక్కువ నోట్ వర్క్స్ చేస్తూ ఉంటారు, ఎక్కువ నోట్ చేసుకుంటూ ఉంటారంటే మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. బట్ ఈ ఫీచర్ అయితే మీరు ఇక్కడ మిస్ అవుతారు. కాంపాక్ట్ విషయంలో మనం ఐఫోన్లో కనుక చూసుకున్నట్లయితే కాంపాక్ట్ మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే 16 Pro అంటేనే మనకి కాంపాక్ట్ వేరియంట్, చాలా కాంపాక్ట్గా ఉంటుంది. వెయిట్ విషయంలో మాత్రం మీకు రెండు సిమిలర్గానే ఉంటాయి, పెద్ద వెయిట్ డిఫరెన్స్ అయితే ఉండదు. రెండు కూడా మనకి వెయిట్ అనేది చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇక మనం వీటి ఛార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే ఏదైతే సామ్సంగ్ S24 Ultra ఉందో దీని ఛార్జింగ్ స్పీడ్ అనేది మీకు 45 వాట్స్ అయితే ఉంటుంది. మీకు అప్ టు 1 అవర్ నుంచి 1 అవర్ 15 మినిట్స్ మధ్యలో అయితే మీకు ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. మీకు 90 వరకు స్పీడ్ అయితే బాగానే ఉంటుంది. 90 తర్వాత కొంచెం స్లో అయితే అవుతుంది అనమాట ఛార్జింగ్ స్పీడ్ అనేది. అదే మీరు 16 Proలో కనుక చూసుకున్నట్లయితే మీకు 50% వరకు బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది. ఆ తర్వాత మీకు చాలా వరకు స్లో డౌన్ అయితే అవుతుంది. ఇది మీకు 20 వాట్స్తో వస్తుంది. అప్ టు మీకు ఒక 1 అవర్ 20 మినిట్స్ 1 అవర్ 25 మినిట్స్ అయితే పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ రెండు బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కూడా మనకి టైటానియం బిల్ క్వాలిటీ అనమాట. బిల్ క్వాలిటీ పరంగా మీకు చాలా స్టైలిష్గా అయితే ఉంటాయి. ఇది ఇక్కడ మీకు గోల్డ్ కలర్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ప్యూర్ టైటానియం అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా క్లాసిక్ లుక్ అయితే ఉంటుంది అనమాట. ఈ రెండు కూడా మీరు వితౌట్ పౌచ్ యూజ్ చేస్తేనే దీని మజా అయితే తెలుస్తుంది మీకు. సో నేను లాస్ట్ 1 ఇయర్గా దీన్ని యూజ్ చేస్తూ ఉన్నాను కదా, 1 ఇయర్ దాటేసింది. ఎక్కడ కూడా నాకు చిన్న స్క్రాచ్ కూడా లేదు ఈ మొబైల్ మీద. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడ కూడా మీకు చిన్న స్క్రాచ్ కూడా ఉండదు. అలాగే మీరు దీన్ని కూడా చూడొచ్చు iPhone 16 Pro అనమాట. సో ఈ 16 Proలో కూడా మీకు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా ఉండదు. సో మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది అనమాట. ఏదో కింద ఊరికే పడిపోతే చిన్న హైట్ నుంచి పగిలిపోయే అంత డ్యామేజ్ రావడం అలాంటి ఏమి ఉండదు. మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది. కాకపోతే పౌచ్ చేసుకోమని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే హై ఎండ్ మొబైల్స్ కాబట్టి ఏ చిన్న డ్యామేజ్ వచ్చినా కొంచెం వేలల్లో మనం పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా ఇది పౌచ్ చేసుకొని యూజ్ చేస్తేనే బెటర్ ఉంటుంది. లేదు నేను అంతగా పడే అవకాశాలు నాకు చాలా తక్కువ ఉంటాయి, నాకు మొబైల్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు పౌచ్ లేకుండా యూజ్ చేస్తే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి మనము
ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఆడియో వచ్చేటప్పటికి రెండిట్లో బాగానే ఉంటుంది. కానీ కంపేర్ టు నాకు సామ్సంగ్తో కంపేర్ చేస్తే మీకు ఐఫోన్లో సపరేషన్ అనేది చాలా బాగుంటుంది. వోకల్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. రెండోది వచ్చేటప్పటికి ఇది క్రియేటర్ కోసం స్పెషల్ కాబట్టి మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు ఏదైనా కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు మీకు స్పెషల్గా కెమెరా బటన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారో ఇది మీకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. బట్ వాళ్ళు కూడా పెద్దగా అయితే దీన్ని వాడట్లేదు. అది కూడా వీళ్ళు కాన్గానే చెప్తూ ఉన్నారు. కాకపోతే దీంట్లో మనకి కొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆడియో సపరేషన్ అయితే చేయొచ్చు అనమాట. సో అక్కడ మీకు చాలా క్లియర్ వాయిస్ అయితే వస్తుంది కంపేర్ టు మీరు సామ్సంగ్తో కంపేర్ చేస్తే. రెండోది మీకు ఆ వాయిస్ కూడా మీకు క్వాలిటీ అనేది చాలా బాగా అయితే ఉంటుంది కంపేర్ టు సామ్సంగ్తో కంపేర్ చేస్తే. కాకపోతే వీడియో క్వాలిటీ విషయంలో మాత్రం మీకు రెండు కూడా బాగానే ఉంటాయి. ఒక మెట్టు మాత్రం ఖచ్చితంగా మీకు ఐఫోన్ 16 Pro అనేది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక ఫైనల్గా మనం గేమింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే యాక్చువల్గా ఈ మొబైల్ ఏదైతే మీకు సామ్సంగ్ S24 Ultra ఉంది, ఇది గేమింగ్ కోసం డిజైన్ చేసిన మొబైల్ అయితే కాదు. మీకు ఫ్లాగ్షిప్ మొబైలే, బట్ అన్నీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అన్ని హై ఎండ్ గ్రాఫిక్స్లోనే సపోర్ట్ చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే మీరు కొంత ఎక్కువసేపు వాడుతున్నప్పుడు మీకు కొంచెం వామ్ ఫీల్ అయితే ఉంటుంది. అదొకటైతే మీరు నోటీస్ చేస్తారు. అదే మీరు ఏదైతే ఐఫోన్ ఉందో ఐఫోన్లో కనుక చూసుకున్నట్లయితే ఐఫోన్లో కూడా మీకు వామ్ ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే రెండు కూడా మనకి సేమ్ బిల్డ్ క్వాలిటీతో వస్తున్నాయి కాబట్టి. కాకపోతే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది గేమింగ్ విషయంలో మనం దీంతో కంపేర్ చేస్తే. కాకపోతే డిస్ప్లే సైజ్ మాత్రం మీకు సామ్సంగ్ S24 Ultraలో మీకు డిస్ప్లే సైజ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది కాబట్టి మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం బాగున్న ఫీల్ అయితే కలుగుతుంది. కానీ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మీకు ఐఫోన్లోనే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక ఎలాగో ఇప్పుడు మనకి వర్షాకాలం నడుస్తుంది కాబట్టి రెండు కూడా మీకు వాటర్లో సర్వే అయితే అవుతాయి. తడిచినా కానీ మీకు పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. సడన్గా ఒకవేళ వాటర్లో పడిపోయినా సరే మీరు తీస్తే మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో రెండిట్లో కూడా మీకు ఆ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇకపోతే మనం ఫైనల్గా అసలు ఏది కొనొచ్చు, ఎవరు కొనాలి, ఇన్ని చెప్పామన్నా మమ్మల్ని కన్ఫ్యూజన్లో పడేసావు, ఏది తీసుకోవాలో తెలియట్లేదు అని చెప్తే, సో నేను సింపుల్గా చెప్తాను మీకు. సో ఇది మీకు 1,20,000 దగ్గర లాంచ్ అయింది. ఇప్పుడు మీకు నిజంగా ఇది కనుక 60,000 రూపీస్ ప్రైస్ దగ్గర కనుక వస్తే అద్భుతమైన డీల్. కళ్ళు మూసుకొని తీసుకోండి. సో మీరు నార్మల్గా ఫొటోస్ ఎక్కువ యూజ్ చేస్తారు, నాకు కెమెరాస్ కొంచెం పర్లేదు, నాకు ఐఫోన్ లాగా రాకపోయినా కానీ కొంచెం నియర్ బై వస్తే చాలు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఖచ్చితంగా మీరు సామ్సంగ్ S24 Ultraకి అయితే వెళ్ళొచ్చు. కాకపోతే మీకు కొంచెం బల్కీగా ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక మనం దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఐఫోన్ 16 Pro అనేది మనకి నియర్ బై 1,20,000 దగ్గరే ఉండేది. బట్ ఇప్పుడు మనకి 70,000కి నిజంగా మీరు కనుక లూట్ చేయగలిగితే ఇది బెస్ట్ డీల్ అవుతుంది. మీరు కనుక ఒక కంటెంట్ క్రియేటర్ అయితే మీకు ఖచ్చితంగా ఇది వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. మీరు ఖచ్చితంగా ఒక 1-2 years ఈజీగా అయితే వాడేసుకోవచ్చు. కాకపోతే బ్యాటరీ డ్రైన్ అవుతుంటుంది. రెండిట్లో కూడా మీకు ఈ ఇష్యూ అయితే ఉంది, కొంచెం మీరు చూసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే కాంపాక్ట్ విషయంలో మాత్రం ఇది చాలా కాంపాక్ట్గా ఉంటుంది. ఇది డిస్ప్లే పెద్దది కాబట్టి మీకు కొంచెం డిస్ప్లే కొంచెం బల్కీగా అనిపిస్తుంది. ఓవరాల్గా రెండు వెయిట్ అయితే మాత్రం రెండు పెడిగే పెద్ద తేడా అయితే ఉండదు. అండ్ మీకు ఐఫోన్ 16 Pro వచ్చేటప్పటికి ఇది గుర్తుపెట్టుకోండి 128 GB వేరియంట్తోనే రావడం జరుగుతుంది. ఈ 70,000 రూపాయలతో ఇది మీకు 256 GB వేరియంట్తో వస్తుంది. సో మేజర్గా ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మీకు పెద్దగా అది ఫరక్ పడకపోవచ్చు, కానీ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మాత్రం మీరు వీడియోస్ కానీ లేదా ఫొటోస్ కానీ రికార్డ్ చేస్తున్నారు, ఫొటోస్ తీస్తున్నారు, వీడియో రికార్డ్ చేస్తున్నారు అన్నప్పుడు ఒక 4Kలో మీరు ఒక 5 minutes వీడియో తీస్తేనే మీకు ఈజీగా 5-6 GB అయితే ఎగిరిపోతూ ఉంటుంది. సో అంత హెవీగా అయితే లాగేసుకుంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా మీకు ఇక్కడ స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మీకు 256 GBతో వస్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది 128 GBతో వస్తుంది. రెండోది మీరు ఎప్పుడన్నా షేర్ చేయాలంటే ఖచ్చితంగా మీకు దీంట్లో ప్రాబ్లం అయితే ఉంటుంది. దీంట్లో మీరు ఈజీగా అయితే షేర్ చేయొచ్చు. సో ఇవైతే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ పాయింట్స్ కనుక మీరు దృష్టిలో పెట్టుకొని అన్ని కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మీకు ఏది బెస్ట్ ఫోన్ అనేది ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. సో ఈ రెండిట్లో మీరు ఏ మొబైల్ కొందాం అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇది వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.